ఫేస్బుక్ యాడ్స్, ఇన్స్టాగ్రామ్ యాడ్స్ రన్ చేసేటప్పుడు ఒకే యాడ్ సెట్ ఒకే యాడ్ తోటి మూవ్ అవడం అనేది కరెక్ట్ ప్రాసెస్ కాదు. ఓకే, ఇప్పుడు మనకు తెలిసిందే ఫేస్బుక్ యాడ్స్లో 3 లెవెల్స్ ఉంటాయి: కాంపెగను, యాడ్ సెట్, యాడ్ లెవెల్. ఓకే, అట్ ది కాంపెగన్ లెవెల్లో ఏం చేస్తావు, ఆబ్జెక్టివ్ అనేది సెలెక్ట్ చేసుకుంటావు. యాడ్ సెట్ లెవెల్లో ఆడియన్స్, ప్లేస్మెంట్స్ సెలెక్ట్ చేసుకుంటావు. యాడ్ లెవెల్లో యాడ్ క్రియేటివ్ సెలెక్ట్ చేసుకుంటావు. ఓకే, సో నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, మీరు డిఫరెంట్ ఆడియన్స్ని, ఒక ఇంట్రెస్ట్ ఒకటి ఇంకో ఇంట్రెస్ట్ ఒకటి అనుకో. ఇప్పుడు ప్రజెంట్ మీరు సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ని టార్గెట్ చేస్తున్నారు అనుకో. ఓకే, సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ ఉన్నారు, సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ని టార్గెట్ చేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ ఇంకోటి అంటే హార్డ్వేర్ ప్రొఫెషనల్స్ టార్గెట్ చేస్తున్నారు. ఓకే, ఈ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ని, హార్డ్వేర్ ప్రొఫెషనల్స్ని ఒకే యాడ్ సెట్లో పెట్టకుండా సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్కి ఒక యాడ్ సెట్, హార్డ్వేర్ ప్రొఫెషనల్కి ఒక యాడ్ సెట్ పెట్టుకుంటే సో మనకు బెటర్గా టార్గెట్ చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా ఇప్పుడు 2 యాడ్ సెట్స్ పెట్టామనుకో. ఇప్పుడు 2 యాడ్ సెట్స్ పెట్టినప్పుడు ఈ యాడ్ సెట్ కింద ఒక యాడ్, ఈ యాడ్ సెట్ కింద ఒక యాడ్ వస్తుంది. నాకు బడ్జెట్ అన్నదే సో పర్టికులర్ కేటగిరీస్ మీద బెటర్గా ఆప్టిమైజ్ అయ్యి, సో ఏ యాడ్ సెట్స్, ఏ యాడ్స్ అయితే మనకు బెటర్ రిజల్ట్స్ తీసుకొస్తున్నాయో మన బడ్జెట్ కూడా ఆ యాడ్ సెట్స్, ఆ యాడ్స్ మీద స్పెండ్ అవుతాయి. ఏవైతే మన రిజల్ట్స్ తీసుకురావట్లేదో సో వాటి మీద మన బడ్జెట్ అనేది తక్కువ కన్జ్యూమ్ అవుతుంది.